ఇది సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన సిఎంఎఫ్ ఫోన్ 1 లాంచ్ అయినప్పుడు పెద్ద హడావిడి చేయలేదు, కానీ తర్వాత సేల్స్ అప్పుడు ఆ ఫోన్ని చాలా మంది కొన్నారు. కొంచెం తక్కువ రేటుకి వచ్చింది, 12-13 వేల రూపాయలకి వచ్చింది. అప్పుడు ఆ ఫోన్ని చాలా మంది కొన్నారు. అదే ఫోన్కి చిన్న చిన్న మార్పులు చేసి ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోని లాంచ్ చేశారు. ప్రో అని ఎందుకు పెట్టారంటే 20,000 రూపాయల లోపు టెలిఫోటో కెమెరా ఉండేది ఇది ఒక్క ఫోన్లోనే అనమాట. సో ఈ ఫోన్ నేను ఫ్లిప్కార్ట్లో కార్ట్ ఆఫర్స్ కలుపుకొని 18,000 రూపీస్కి కొన్నాను. సో 18,000 రూపీస్కి దీనిలో ఉన్న కెమెరాస్ ఎలా ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, అసలు ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. ఈసారి బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు, ఏది మిస్ చేయాలా. బాక్స్లో కేస్ ఉంటుంది, ఫోన్తో పాటు 33 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బాక్స్లో ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఈ సిఎంఎఫ్ కానీ నథింగ్ కానీ బాక్స్లో ఛార్జర్ ఎగ్గొట్టేస్తుంది, బట్ ఈసారి ఛార్జర్ కూడా ఇచ్చారు, మంచి విషయమే. ఒకసారి ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోకి సిఎంఎఫ్ ఫోన్ 1కి మీకు పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. ఇక్కడ స్క్రీన్ మీద డిఫరెన్సెస్ వేస్తాను. మీ కెమెరాస్ దగ్గర మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దీనిలో కెమెరాస్ కొంచెం బెటర్గా తీసుకొచ్చారు. అండ్ బ్యాటరీ లైఫ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అండ్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. ఆరెంజ్ అండ్ సిల్వర్, ఈ రెండు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వస్తాయి. అండ్ గ్రీన్, బ్లాక్ సింగిల్ కలర్ మోనోటోన్ లో వస్తుంది. అయితే నా దగ్గర ఉండేది ఆరెంజ్ కలర్. ఇది చూడడానికి బాగుంది, డ్యూయల్ టోన్ ఫినిషింగ్. మొత్తం మీకు మ్యాట్ ఫినిషింగ్, ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయట్లా. కాకపోతే కింద కొంచెం గ్లాసీ ఫినిషింగ్ ఉంది, పైన కొంచెం నార్మల్ గా ఉంది. సో కొంతమందికి డిజైన్ బాగా నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చట్లా. నాకైతే డిజైన్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బడ్తో వస్తుంది, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్. వెయిట్ ఇది 187 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కాకపోతే సిఎంఎఫ్ ఫోన్ 1లో వెనకాల స్క్రూస్ ఎప్పదీసి మనం బ్యాక్ ప్యానల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు, బట్ దీనిలో ఆప్షన్ లేదు. మీకు జస్ట్ ఇక్కడ చూడడానికి స్క్రూస్ ఉంటాయి, కానీ అవి రిమూవ్ చేసి మీరు వేరే కలర్ బ్యాక్ ప్యానల్ కొనుక్కొని దాంతో రీప్లేస్ చేద్దాం అంటే ఈ ఫోన్ లో కుదరదు. సిఎంఎఫ్ ఫోన్ 1లో కుదురుతుంది, దీనిలో ఆప్షన్ ఇవ్వలేదు. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది 10-bit ప్యానల్. డిస్ప్లే కలర్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే చుట్టూ బెజల్స్ మాత్రం కొంచెం థిక్గా కనిపిస్తుంది. 4 పక్కల బెజల్స్ కొంచెం థిక్గా ఉన్నాయి. అదొకటి పక్కన పెడితే మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మీకు కలర్స్ చాలా వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయి. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దీనిలో ఈవెన్ HDR వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి. అండ్ వీళ్ళు చెప్పడం పీక్ బ్రైట్నెస్ 3000 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా ఫుల్ బ్రైట్నెస్ లో ఈ ఫోన్ ని వాడుకోవచ్చు. సో డిస్ప్లే పరంగా మీరు దీనిలో ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. కాకపోతే నేను కెమెరా శాంపుల్స్ కోసం బయట ఫోటోలు తీసుకుంటా ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిస్ప్లే బ్రైట్నెస్ డ్రాప్ అయిపోయింది, కొంచెం డిమ్ అయిపోయింది, మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోయింది. సో ఇట్లా అప్పుడప్పుడు ఫోన్ హీట్ అయినప్పుడు కొంచెం బ్రైట్నెస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే అయితే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. బట్ కమింగ్ టు సౌండ్ క్వాలిటీ, స్పీకర్స్, ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఇది వీళ్ళు ఈ ఫోన్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సరే స్టీరియో స్పీకర్ ఇవ్వాలా, సింగిల్ ఇచ్చారు, మరి ఆ సింగిల్ స్పీకర్ అయినా బాగుందా అంటే క్వాలిటీ అయితే అస్సలు బాలేదు. అంటే లౌడ్నెస్ లేదని కాదు, క్వాలిటీ లేదు. అంటే ఆడియోలో క్వాలిటీ, ఆ షార్ప్నెస్ అనేది మిస్ అవుతుంది. ఏదో ఫ్లాట్గా వచ్చేస్తుంది ఆడియో. నాకైతే సౌండ్ క్వాలిటీ అసలు నచ్చలేదు, కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. మనం IQ Z10 లో చూసాం, దీనిలో కూడా సింగిల్ స్పీకరే ఉంటుంది, కాకపోతే దీనిలో ఆడియో క్వాలిటీ బాగుంటుంది. బట్ దీనిలో ఆడియో క్వాలిటీ అసలు నాకు నచ్చలేదు. ఈ ఫోన్లో నాకు మేజర్ డిసప్పాయింట్ అనిపించింది స్పీకర్సే. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రోలు, అల్ట్రాలు, అల్టిమేట్లు ఎన్ని ఒకటే ప్రాసెసర్లు, 7300 ప్రాసెసరే. అండ్ బెంచ్ మార్క్ రన్ చేసినప్పుడు 6,75,000 స్కోర్ చేసింది. సో జనరల్ యూసేజ్ కి ఈ ప్రాసెసర్ అనేది బాగానే హ్యాండిల్ చేస్తుంది. జనరల్ గా క్యాజువల్ యూసేజ్ కి, వాట్సాప్ కి, కాల్స్ కి, బేసిక్ టాస్క్లు అండ్ చిన్న చిన్న మల్టీ టాస్కింగ్ చేసుకుంటా అనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు మోర్ దెన్ ఎనఫ్. బట్ ఒకవేళ గేమ్స్ ఆడాలనుకుంటే దీనిలో BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అట్లనే ఇది ట్రూ 120 FPS అనుకోవద్దు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు 120 FPS స్టేబుల్ గా ఉండదు, డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఒక 60 నుంచి 90 FPS మధ్యలో, 75, 80, 90 అట్లా ఉంటుంది అనమాట. FPS అటు ఇటు అవుతూ ఉంటుంది. సో ఇది ట్రూ 120 FPS అనుకోవద్దు. కొంచెం సాఫ్ట్వేర్ ఆటోమేషన్ లో అటు ఇటు చేశారు, కానీ గేమ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో బాగానే ఉంటుంది. దీనిలో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు వచ్చిన మాక్సిమం టెంపరేచర్ 43 degrees దాకా వెళ్ళింది. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అంత వేడిగా ఉంది కాబట్టి 43 degrees అనేది నేను ఓవర్ హీటింగ్ అనుకోవట్లా. సో గేమ్స్ ఆడాలనుకున్నా కూడా ఈ ఫోన్ లో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్ SSDs కూడా డిటెక్ట్ చేస్తుంది. సో అక్కడ ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 33 watts ఛార్జర్ ఇచ్చారు. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తే 0 to 50% హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించుగా 1 hour 15 minutes అలా టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను చెక్ చేసినప్పుడు ఇంచుమించుగా 7 hours 40 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అండ్ ఒక 10% బ్యాటరీ మిగిలింది. నేను ఏమేమి యూజ్ చేశాను అనేది బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో ఓవరాల్ గా 7 hours 40 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, విచ్ ఇస్ నాట్ గ్రేట్. ఎందుకంటే ఆ బడ్జెట్లో 6,000, 7,000, 7,400 mAh ఇన్ని వచ్చేస్తున్నాయి ఆ ప్రైస్లో. స్టిల్ వీళ్ళు ఇదే 5000 mAh బ్యాటరీకి స్టిక్ అయితే మాత్రం కొంచెం కష్టమే. సో బ్యాటరీ లైఫ్ మీరు కొంచెం హెవీగా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈవినింగ్ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఒక చిన్న మాట, ఈ ఫోన్స్ మనకు ఎవ్వరు రివ్యూ పంపారు. ఇవి నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూ చేస్తున్నా. మీకు ఈ వీడియో ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే, నా రివ్యూ మీకు జెన్యూన్ గా ఉందనిపిస్తే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి. ఇలాంటి రివ్యూస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. మీకు వర్త్ అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి.
అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ టెలిఫోటో కెమెరా కానీ మెయిన్ కెమెరాకి కానీ ఆప్టికల్ ఇమేజ్ టెలివిజన్ ఉండదు అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఆ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అసలు అది ఉన్నాలంటే పెద్ద గొప్పగా ఉండవు. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఫొటోస్ కొంచెం యావరేజ్ వస్తుంటాయి. ఈ మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. లైటింగ్ బాగున్నప్పుడు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్, 2x అంటే టెలిఫోటో కెమెరా 50mm ఫోకల్ లెంత్ తీస్తుంది. 1x ఫోటోస్ 2x ఫోటోస్ బాగానే వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x 3x 4x, ఈ 2x 3x 4x టెలిఫోటో కెమెరా తీసినవి. 50mm 75mm 100mm అన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఫేస్ ని కొంచెం మేకప్ వేసినట్టు చేస్తుంది, ఫేస్ కొంచెం తెల్లగా చేస్తుంది, కొంచెం ఒక రకంగా మేకప్ వేసినట్టు అనిపిస్తుంది. బట్ ఫోటోస్ అయితే పర్లేదు బాగానే వస్తున్నాయి. సో లైటింగ్ బాగుంటే ఫోటోలు బాగానే ఉంటాయి. కానీ లో లైట్ లో ఎప్పుడైతే మాల్ కండిషన్స్ అట్లాంటి వాటికి వెళ్ళారంటే మాత్రం మీకు ఫోటోస్ అంత గొప్పకుండా 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది, పెద్ద డీటెయిల్స్ ఉండవు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x 3x 4x అన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు అంత డీటెయిల్స్ ఉండవు. అండ్ నైట్ టైం స్ట్రీట్ లైట్ కండిషన్ లో మాత్రం మీకు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగా సాఫ్ట్ అయిపోతున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్స్ కూడా 1 2 3 4 అన్ని పోర్ట్రేట్స్ కూడా మీకు షేక్ అయిపోతున్నాయి, ఎందుకంటే దీనిలో స్టెబిలైజేషన్ లేదు, ఓఎస్ లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఫోటోస్ తీస్తున్నా కూడా మీరు ఎంత స్టడీగా పెట్టినా లిటిల్ బిట్ ఫోన్ షేక్ అయినా కూడా మీకు ఫోటోస్ అన్ని కూడా గందరగోళంగా వస్తున్నాయి, ఏ కూడా సరిగ్గా రావట్లా. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు 4K శాంపుల్ బాగానే ఉంది, డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే టెలిఫోటో కెమెరా యూస్ చేసి 4K లో మీరు రికార్డ్ చేయలేరు. అక్కడ మీకు 2x లో 4K చూపిస్తుంది, కాకపోతే 2x లో మీరు రికార్డ్ చేస్తుంటే మెయిన్ కెమెరా నుంచే వీడియో రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను మెయిన్ కెమెరా క్లోజ్ చేస్తాను. 1x పెట్టినా 2x పెట్టినా మీకు అదే కెమెరా నుంచి వీడియో రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు 1080p 30fps వెళ్తారో అప్పుడు మాత్రమే మీకు 1x కి మెయిన్ కెమెరా, 2x కి టెలిఫోటో కెమెరా యాక్టివేట్ అవుతుంది. సో టెలిఫోటో కెమెరాతో మీరు వీడియోస్ తీసుకోవాలనుకుంటే 1080p 30fps లో తీసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. స్కిన్ టోన్స్ పరంగా ఇది కొంచెం బెటర్ ఉంది, కానీ ఇది కూడా కొంచెం వైటిష్ చేస్తుంది, కొంచెం అప్డేట్ లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అండ్ నైట్ టైం లో కూడా 4K 30fps శాంపుల్ అంతేం బాగాలేదు, ఇంకా స్టెబిలైజేషన్ లేదు కాబట్టి వీడియో బాగా షేక్ అయిపోతుంది. అండ్ టెలిఫోటో కెమెరా 1080p 30fps వీడియో అయితే అసలు దారుణంగా షేక్ అవుతుంది, అసలు వీడియో క్వాలిటీ అసలు బాగాలేదు. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. డే టైమ్ లో మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు బాగానే వస్తున్నాయి. అండ్ స్ట్రీట్ లైట్ కండిషన్ లో మాత్రం మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ కొంచెం షేక్ అవుతున్నాయి, కొంచెం యావరేజ్ గా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫేస్ కొంచెం ఏదో రకంగా ఒక వైటిష్ పింక్ షేడ్ లో వచ్చేస్తుంది, ఫేస్ అంతా ఒక రకంగా స్కిన్ టోన్ మార్చేస్తుంది. అండ్ నైట్ టైమ్ లో అయితే మీకు నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, షేకింగ్ ఎక్కువ అయిపోతుంది. సో వీడియో డిపార్ట్మెంట్ లో 2 కెమెరాస్ అంత బాగాలేవు. అండ్ ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ స్కిన్ టోన్స్ ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుంటుంది. అండ్ కొన్ని చోట్ల ఎక్స్పోజర్ కంట్రోల్ సరిగ్గా లేదు, బ్యాక్ సైడ్ ఉన్న లైట్స్ ఉంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. మోస్ట్లీ అప్డేట్ లో ఇవన్నీ ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే ఈ CMF కానీ నథింగ్ కానీ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కెమెరా పరంగా అప్డేట్లు వస్తూనే ఉంటాయి. సో మోస్ట్లీ ఈ కెమెరా ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోవచ్చు. సో ఫోటోల పరంగా బాగానే ఉన్నాయి, కానీ వీడియోస్ పరంగా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలా. దీనికి ఇంకా చాలా అప్డేట్స్ అవసరం. అండ్ ఇది నథింగ్ వైస్ 3.1 తో వస్తుంది, Android 15 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు కానీ వేసుకోవచ్చు. అండ్ IP54 రేటింగ్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ కి మన నథింగ్ ఫోన్ 3A Pro లో చూసాం కదా, సేమ్ ఎసెన్షియల్ కి దీనిలో కూడా ఇచ్చారు. అవే ఫీచర్స్ దీనిలో కూడా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇది గూగుల్ డైలెట్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే రికార్డర్ విడ్జెట్ ఉంటుంది, ఆ విడ్జెట్ ద్వారా కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవతల పర్సన్ కి నోటిఫికేషన్ వినిపించకుండా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇన్బిల్ట్ గ్యాలరీ ఉంటుంది, డ్యూయల్ యాప్స్ కానీ క్లోన్ యాప్స్ కానీ ఇట్లాంటి కస్టమ్ ఫీచర్స్ కూడా దీనిలో చాలా ఉంటాయి. కమింగ్ టు ప్రైసింగ్, ఇది బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 18,999 లాంచ్ చేశారు. అండ్ ₹1000 కార్డ్ ఆఫర్ తో 17,999 18,000 రూపీస్ కి బేస్ మోడల్ వస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 20,999 లాంచ్ చేశారు. అండ్ ₹1000 కార్డ్ ఆఫర్ తో 19,999 ₹20,000 వస్తుంది. 20,000 అంత వర్త్ కాదు, కానీ బేస్ మోడల్ 18,000 ఈ ఫోన్ కొనొచ్చా అంటే దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ లుక్స్ చూడడానికి చాలా యూనిక్ గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. లుక్స్ ఖచ్చితంగా దీనిలో మేజర్ పాజిటివే. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా నథింగ్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. మీకు నథింగ్ ఫోన్ 3A Pro సేమ్ UI దీనిలో కూడా ఉంటుంది. సో UI పరంగా కూడా ఈ ఫోన్ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్, ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. అండ్ కెమెరాస్ కూడా అప్డేట్ లో మోస్ట్లీ ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేయొచ్చు. సో కెమెరాస్ కూడా నేను నెగిటివ్ గా తీసుకోవట్లా. సో కెమెరాస్ కూడా నేను ప్రోస్ లోనే కన్సిడర్ చేస్తున్నా. బట్ ఈ ఫోన్లో ఉన్న మేజర్ నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ సౌండ్, సింగిల్ స్పీకర్ ఇచ్చారు, సౌండ్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. సౌండ్ విషయంలో మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ బ్యాటరీ కాంపిటర్స్లో 6,000 7,000 వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇంకా అదే 5,000 mAh పట్టుకొని ఆడుతున్నారు. సో ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ IP రేటింగ్ IP68 69 వచ్చేస్తున్నాయి ఆ ప్రైస్లో. దీనిలో వీళ్ళు ఇంకా IP54 రేటింగ్తో వస్తుంది. సో ఇవి ఈ ఫోన్లో ఉన్న మేజర్ నెగిటివ్స్ అయితే. సో 18,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ని కొనొచ్చా అంటే ఈ ఫోన్లో అన్ని డిపార్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. బట్ మేజర్ ప్రాబ్లం అనేది కెమెరాస్ దగ్గర. ఇవి అప్డేట్లో ఫిక్స్ చేస్తారు, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే స్పీకర్, సౌండ్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఫోన్ యూజ్ చేస్తా, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా,
ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వాడుకుంటా, నాకు ప్రాబ్లం లేదనుకుంటే ఎస్ ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నేను సౌండ్ బయటకు పెట్టుకొని చూస్తా అంటే మాత్రం స్పీకర్ క్వాలిటీ మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ కొన్న వెంటనే మీకు కెమెరాస్ అంత గొప్పగా ఉండవు. కొంచెం వెయిట్ చేయండి, కొన్ని అప్డేట్స్ పడి కొంచెం బెటర్ అయితే అప్పుడు మీకు కెమెరాస్ దీనిలో బాగానే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫోన్లో అన్ని బాగానే ఉన్నాయి. ఐపీ రేటింగ్ ఒకటి కాంప్రమైజ్ అయ్యి సౌండ్ క్వాలిటీ నాకు ఓకే అనుకుంటే ఎస్ ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు కొద్దిగా ఆగుతాను అనుకుంటే వెయిట్ చేయండి, ఎందుకంటే సేల్స్లో ఈ ఫోన్ ఇంకా తక్కువ రేటుకి వచ్చేస్తుంది, 15,000-16,000 రూపాయలకి వస్తుంది. అప్పటికి ఇంకా కెమెరాస్ అన్ని సెట్ అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు తీసుకోవడం ఇంకా మంచిదని నా ఫీలింగ్. సో వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదా అర్జెంట్ కావాలనుకున్నా ఫోన్ తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.